అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లు. ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము మన డైటీషియన్ లహరి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామో తెలియజేస్తారా? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్లో సమ్మర్ సీజన్ డయట్ గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ హెల్త్లో ముఖ్యంగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్, ఏ క్వాంటిటీలో తీసుకోవాలి? సమ్మర్లో లిక్విడ్స్ ఎక్కువగా అంటే దానికి ఏమీ ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలి, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు 2 లీటర్సో 3 లీటర్సో తీసుకోవాలి, ఇట్లాంటి రూల్స్ కాదు. మెయిన్లీ ఏంటంటే సమ్మర్లో మనం ఉన్న రీజియన్ని బట్టి, మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాము, అట్లాగే ఏ ఆల్టిట్యూడ్లో ఉంటున్నాము, ఆర్ కోస్ట్కి ఎంత దూరంలో ఉన్నాము, ఇట్లాంటి వాటన్నిటిని బట్టి కేవలం టెంపరేచర్సే కాకుండా అక్కడ హ్యూమిడిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మన స్వెట్టింగ్ అంటే ఎంత చెమట ద్వారా మన బాడీలో నుంచి ఎంత వాటర్ లాస్ ఉంటుంది అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో ఈ మార్పుకి అనుగుణంగా మనం మన నీళ్లు తీసుకునే ఇది క్వాంటిటీ కూడా మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ స్వెట్ ద్వారా మన బాడీ నుంచి వెళ్ళిపోయేటువంటి సాల్ట్స్ తిరిగి మనం ఫుడ్ కానీ ఏదైనా లిక్విడ్ రూపంలో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సాల్ట్స్ అంటే కేవలం ఉప్పు కాదు, రకరకాల అదర్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లస్ ఇదేంటంటే వాటర్ ఇంటేక్ గురించి చూస్తే ఎంత తీసుకోవాలి అన్నారు. ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఎనీ టైం ఫస్ట్ మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ టైం తో కాకుండా తర్వాత నుంచి కూడా రెగ్యులర్గా ఎనీ టైం యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ కలర్ లైట్ పేల్ ఎల్లో నుంచి వాటర్ కలర్లో ఉండాలి. ఇంతకంటే ఏమైనా డార్క్ ఉంది అంటే కనుక మనకి కొంత అమౌంట్ ఆఫ్ డిహైడ్రేషన్ ఉన్నట్టు. సో దాన్ని బట్టి మన వాటర్ ఇంటేక్ని మనం రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా తేలిగ్గా చేయగలిగిన పని. అండ్ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ కూడా. చాలాసార్లు వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటారు, దాని ద్వారా కూడా మనకి తెలియకుండా డిహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి ఇది ఒకటి మనం మానిటర్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అంటారు? సో వాటరీగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. అట్లాగే మనము జనరలీ సీజనల్గా అవైలబుల్ ఫుడ్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి ఫుడ్స్లో మనం ఇందాక స్వెట్లో సాల్ట్స్ అవి కూడా పోతాయి అనుకున్నాము. సో ఆ మినరల్స్ తిరిగి మన బాడీకి అందించేటువంటి ఫుడ్స్ జనరలీ మనకి సమ్మర్ సీజన్లో దొరుకుతాయి. సో అటువంటి ఆహారాన్ని మనము వేసవి కాలంలో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో సమ్మర్లో ఆల్రెడీ హీట్గా ఉంటుంది, సో కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వేడి చేస్తుంది అంటారు కదా. సో సమ్మర్లో టఫ్ ఫుడ్స్ కానీ ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవచ్చు? కార్బోహైడ్రేట్స్ ఎక్సెసివ్గా ఉన్నవి ఎప్పుడూ తీసుకోకూడదు. అయితే క్యాలరీస్ ఎక్కువగా అంటే జనరలీ ఏంటంటే ఫ్యాట్స్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ డీప్ ఫ్రై చేసినటువంటివి కానీ, లేదంటే నూనె ఎక్కువ వేసి వండినటువంటివి, అవి పిండి వంటలు అయినా కానీ అవన్నీ కూడా మనకి ఎక్కువ దాహం అయ్యేందుకు కూడా దారితీస్తాయి. అట్లాగే వాటర్ కంటెంట్ కూడా మనకి తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ వేసి కుక్ చేసినటువంటి ఫుడ్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆహారం ద్వారా మన లోపలికి వెళ్ళేటువంటి నీళ్ళు కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ కొంత అవాయిడ్ చేయాలి. అండ్ క్యాలరీ కంటెంట్ అనేది ఎక్సెసివ్ క్యాలరీస్ ఎప్పుడూ మంచిది కాదు కాబట్టి ఓవరాల్గా క్యాలరీస్ చూసుకుని రెగ్యులేట్ చేసుకుని తక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. సో లహరి, ఇవాళ బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి? సో బ్రేక్ఫాస్ట్లో కూడా మనం కొంతవరకు ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని కొంచెము వాటర్ కంటెంట్ ఉండేటువంటి ఫుడ్స్ అండ్ బాగా హాట్గా కాకపోయినా వామ్గా కూడా తీసుకోగలిగే ఫుడ్స్ కొంతవరకు యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే బ్రేక్ఫాస్ట్లో కూల్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. కూల్ అంటే ఐస్ క్రీమ్ లాంటివి కాదు, కానీ ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ అని ఉంటుంది. అంటే ముందు రోజు రాత్రే ఓట్స్ని మిల్క్లో కానీ కర్డ్లో కానీ సోక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నటువంటివి అట్లాంటివి తీసుకోవచ్చు. పెరుగన్నం తీసుకోవచ్చు. సో సంథింగ్ దట్ ఈస్ కూల్ ఆల్సో మనకి సమ్మర్లో యాక్సెప్టబుల్ ఫుడ్ అన్నమాట. బాగా హాట్గా అండ్ ఆయిలీ ఫుడ్స్ అంటే వడ కానీ, పూరి కానీ, బజ్జీలు కానీ, బోండా కానీ ఇట్లాంటివన్నీ సమ్మర్లో అవాయిడ్ చేయటమే మేలు. సో లహరి, సమ్మర్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో సమ్మర్ సీజన్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం వెజిటబుల్ రవా ఇడ్లీ, పుదీనా టొమాటో చట్నీ. మంగళవారం మసాలా ఫ్రెంచ్ టోస్ట్,
బాయిల్డ్ బీన్ సలాడ్. బుధవారం రాగి ప్యాన్ కేక్, రెడ్ క్యాప్సికమ్ చట్నీ. గురువారం మష్రూమ్ సేమియా ఉప్మా, జింజర్ చట్నీ. శుక్రవారం సగ్గుబియ్యం కిచిడి, గ్రీన్ చట్నీ. శనివారం మినీ ఇడ్లీ, దోసకాయ సాంబార్. ఆదివారం కాలీఫ్లవర్ పొంగల్, బీట్రూట్ పుట్నాల చట్నీ. జనరల్ హెల్త్లో సమ్మర్ డైట్లో బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. ఓకే లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం వెజిటబుల్ రవ్వ ఇడ్లీ, పుదీనా టొమాటో చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ రవ్వ ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకుందాం. సో లహరి, మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ రవ్వ ఇడ్లీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో మనకి వెజిటబుల్ రవ్వ ఇడ్లీ, మామూలుగా రవ్వ ఇడ్లీ ఫ్రీక్వెంట్గానే చేసుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఈ రవ్వ ఇడ్లీలోనే కొంచెం అడిషనల్ న్యూట్రియంట్స్ యాడ్ చేసేటువంటి కాంపోనెంట్స్ ఏమైనా, అంటే ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసినట్టయితే అదే మనం హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాము. క్యాప్సికమ్ వాడుతున్నాము, అట్లాగే బఠానీ కానీ, క్యారెట్ కానీ, ఇంకా దీంట్లోనే వేరే వెజిటబుల్స్ కూడా మనకి సీజనల్గా అందుబాటులో ఉండేవి, బీట్రూట్ లాంటివి, రాడిష్ లాంటివి కూడా వేసుకోవచ్చు. మెయిన్లీ వెజిటబుల్స్ ఏంటంటే దీనిలో క్యాలరీస్ కంట్రోల్లో ఉంచడం ఒకటే కాకుండా మనకి కావాల్సినటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ని అందిస్తాయి. సో సమ్మర్లో మనకి స్వెట్ ద్వారా చాలా వరకు మనకి మినరల్ లాస్ అనేది ఉంటుంది. కేవలం సోడియం మాత్రమే కాకుండా పొటాషియం కూడా లూజ్ అవుతూ ఉంటాము, మెగ్నీషియం కానీ ఇట్లాంటివి. సో ఆ కోల్పోయేటువంటి న్యూట్రియంట్స్ని మనకి బాడీలోకి తిరిగి అందించడానికి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకి బాగా ఉపయోగం ఉంటుంది అనమాట. సో వెజిటబుల్స్లో కేవలం మనకి విటమిన్స్ మినరల్స్ మాత్రమే కాకుండా కొన్ని రకాల వెజిటబుల్స్లో గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బఠానీ. పచ్చి బఠానీలో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో మనకి కొంత ప్రోటీన్ రిచ్ ఐటెం కూడా ఉంటే ఓవరాల్గా మనకి సెటైటీ అనేది బాగుంటుంది. అంటే వెంటనే ఆకలేయడము ఇలాంటివి లేకుండా ఉంటుంది. అండ్ సమ్మర్లో కొంచెం వాటరీగా ఉండేది ఆర్ ఎక్కువ హార్డ్నెస్ లేకుండా ఆయిల్ తక్కువ యూజ్ చేసి చేసుకోగలిగింది ఇడ్లీ అన్నమాట. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇడ్లీలోనే ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకుని వేరియేషన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వ విషయానికి వస్తే వీలున్నంత వరకు మనం ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీతో యూజ్ చేయకూడదండి. బొంబాయి రవ్వ నార్మలీ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో అండ్ దీంట్లో లేనటువంటి న్యూట్రియంట్స్ కనీసం మనం వేరే ఇంగ్రీడియంట్స్ రూపంలో యాడ్ చేసుకోవాలి. ఈ వేరే ఇంగ్రీడియంట్స్ విటమిన్స్ అవి ఎక్కువ ఉండేటువంటి వెజిటబుల్స్ని ఈ రవ్వలో యాడ్ చేసుకోవడం ద్వారా ఓవరాల్గా ఈ డిష్కి కొంతవరకు న్యూట్రిటివ్ క్వాలిటీని మనం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ కర్డ్ యూజ్ చేస్తున్నాము, పెరుగు. దీని మూలాన టెక్స్చర్ వస్తుంది, అట్లాగే అంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోటీన్ మూలాన కూడా మనకి సెటైటీ అనేది బాగుంటుంది. అంటే తీసుకున్న తర్వాత కడుపు నిండినటువంటి ఫీలింగ్ ఉంటుంది, అలాగే వెంటనే ఆకలి వేయకుండా ఉంటుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోటీన్ మనకి ప్రోటీన్ అనేది మన బాడీలో రకరకాల ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి చాలా అవసరం అవుతుంది. సో అండ్ ప్రోటీన్తో పాటు పెరుగులో మనకి కాల్షియం కూడా ఉంటుంది. సో మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్తో మన డే స్టార్ట్ చేయడానికి అండ్ సమ్మర్లో ఎక్కువసేపు మనము ఆ కిచెన్లో ఉండి కుక్ చేసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ ఫైనలీ ఈ వెజిటబుల్స్తో పాటు మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాము. ఇంగువ కూడా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సమ్మర్లో ఏంటంటే మనము ఎక్సెసివ్గా ఒకటేసారి ఫుడ్ తీసుకున్న తర్వాత బాగా దాహం అనిపించి ఎక్సెసివ్గా వాటర్ తాగేయడము ఆర్ ఇర్రెగ్యులర్గా తినడము ఆర్ ఒక్కోసారి డైజెషన్ కూడా కొంచెము డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనము ఇంగువ అనేది కూడా కొంత యాడ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. వెజిటబుల్ రవ్వ ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలేంటో తెలుసుకున్నాం కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ పుదీనా టొమాటో చట్నీ. మరి పుదీనా టొమాటో చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలేంటో తెలుసుకుందామా? సో ఇవాళ మన సెకండ్ రెసిపీ పుదీనా టొమాటో చట్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? జనరలీ మనము సమ్మర్లో చట్నీస్ లాంటివి బ్రేక్ఫాస్ట్తో పాటు చట్నీ ఐటమ్స్ తీసుకున్నప్పుడు వీలున్నంత వరకు అది వెజిటబుల్ బేస్డ్ చట్నీస్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాటర్ ఇంటేక్ అనేది కొంత పెరుగుతుంది. సో వెజిటబుల్ బేస్డ్ అంటే మనం ఇట్లా టొమాటో పుదీనా తీసుకోవచ్చు. అండ్ సమ్మర్లో నార్మల్గానే పుదీనా అనేది చల్లగా బాడీ హీట్ని కొంత తగ్గిస్తుంది కాబట్టి పుదీనా రకరకాల ఫామ్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి సైడ్ డిష్గా కూడా మనం పుదీనాతో ప్రిపేర్ చేసినటువంటి డిషెస్ చట్నీస్ యాడ్ చేసుకోవచ్చు.
ఈరోజు మనం ఎక్కువ క్వాంటిటీలో పుదీనా తీసుకుంటున్నాము. అట్లాగే టొమాటో కూడా చట్నీస్ ఏంటంటే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎక్కువసేపు కుక్ చేయకుండా తక్కువసేపు కుక్ చేస్తే మన అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్లీ దాంట్లో ఉండేటువంటి సి విటమిన్ అనేది మనకు ఎక్కువ లభిస్తుంది. అండ్ పుదీనాలో కూడా ఆకుకూరలు అన్నిట్లోనూ మనకి విటమిన్ సి కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కుక్ చేసేస్తాం కాబట్టి ఆ సి విటమిన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇలా చట్నీ ఫామ్లో చేసుకున్నట్టయితే ఎక్కువసేపు కుకింగ్ ఉండదు, అట్లాగే ఎక్కువ టెంపరేచర్లో కుకింగ్ ఉండదు కాబట్టి మనకి ఆ సి విటమిన్ కూడా చక్కగా అందుతుంది. టొమాటో మనకి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అన్నమాట. అలాగే గ్రైండ్ చేసినటువంటి టొమాటోలో లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. అది యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ కూడా, అది కూడా మన బాడీకి చాలా బెనిఫిట్ చేస్తుంది. టొమాటోస్ నార్మలీనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చట్నీలో మళ్ళీ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ బాగా పల్చగా వద్దు చట్నీ అనుకున్నప్పుడు థిక్నెస్ కోసం మనం తక్కువ క్యాలరీస్లోనే మనకి థిక్నెస్ ఇచ్చేటువంటివి శనగపప్పు కానీ కొంచెం మినపప్పు కానీ వీటితో పాటు రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే థిక్నెస్ వస్తుంది. అండ్ వీటి నుంచి మనకి కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కొంత ఫైబర్ కూడా మన బాడీకి అందుతాయి. అండ్ అడిషనల్లీ దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా చట్నీ చేసిన తర్వాత ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్కి తిరిగి తాలింపు వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా తాలింపు సమ్మర్స్లో ఏంటంటే ఎక్స్ట్రా తాలింపు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్తూ ఉంటారు నార్మలీ. సో సమ్మర్స్లో ఎక్స్ట్రా తాలింపు వేయడం మూలాన అనవసరంగా ఎక్కువ ఆయిల్ తీసుకోవడము, దాని వలన ఇంకా మళ్ళీ సమ్మర్లో మనకి దాహం ఎక్కువ కావడము, వాటర్ తక్కువ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీలున్నంత వరకు ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కాబట్టి తాలింపులు వేయడము, చట్నీస్కి తాలింపు వేయడం అనేది తగ్గిస్తే కూడా మనకి తెలియకుండానే ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది, ఎక్కువ దాహం వేయడం కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగానే దీంట్లో ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇందులో కొంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్వెట్లో మనకి లాస్ అయ్యేటువంటి సాల్ట్ కూడా కొంతవరకు మనకి ఇలాంటి రెసిపీస్ నుంచి లభిస్తుంది. లక్ష్మణ్ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 36, రీసెంట్గా నాకు డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ చేశారు, సమ్మర్లో షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చా అని అడుగుతున్నారు. హలో లక్ష్మణ్ గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ కేన్ జ్యూస్ లేదా చెరుకు రసం అనేది రెగ్యులర్గా తీసుకోవటం ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. మెయిన్లీ చెరుకు రసంలో కూడా షుగర్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగేందుకు అవకాశం ఎక్కువ. కానీ ఎప్పుడైనా ఒకసారి ఈ వీక్లో వన్స్ కానీ ఒక గ్లాస్ తీసుకుంటే నష్టమేమీ లేదు. బట్ హ్యాబిచువల్గా అయితే తీసుకోవద్దు. కేవలం షుగర్ కేన్ జ్యూసే కాదు, షుగర్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అలాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ రవా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా నూనె ఉండే పదార్థాలను, ఫుడ్స్ని ఎక్కువ తీసుకోకూడదు. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. అలానే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే జీడిపప్పు, కరివేపాకు, పచ్చి బఠానీలు, పచ్చి బఠానీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అలానే మనం క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, వాటిని కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ కానీ, పచ్చి బఠానీలు కానీ, అలానే క్యారెట్ తురుము. సో ఈ వెజిటబుల్స్లో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, అలానే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్, సమ్మర్లో కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, అవి ఈ వెజిటబుల్స్లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు అల్లం ముక్క. సో అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఎప్పుడైనా కూడా మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. కొద్దిగా పసుపు,
కొద్దిగా ఉప్పు, ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఇవి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని పెరుగు వేసుకోవాలి. రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మనం పెరుగు క్వాంటిటీ వేసుకుంటున్నాం. సో 2 కప్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాం, అలానే 1 కప్పు రవ్వ తీసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ తురుము. మనం ముందు చెప్పుకున్నట్టుగా క్యారెట్ తురుములో క్యాలరీస్ అనేవి కంట్రోల్గా ఉంటాయి, అలానే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా లభిస్తుంది. అలానే కొత్తిమీర, ఓకే. వీటిని మిక్స్ చేసుకున్నాం కదా. మనం స్టవ్ మీద పెట్టుకున్న బఠానీ అలానే క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో కలుపుకుందాం. సో ఇది మిక్స్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అలానే ఇడ్లీ పాత్రలో ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో వెజిటబుల్ రవా ఇడ్లీకి ఇడ్లీ బ్యాటర్ మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. చాలా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీలా వేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసుకొని ఇడ్లీ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. సో ఇడ్లీ ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వెజిటబుల్ రవా ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ రవా ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పుదీనా టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు. పచ్చిశనగపప్పు, మినపప్పు మనకి ఎక్కువ లిక్విడ్గా ఉండకుండా థిక్ పేస్ట్లా ఉండటానికి ఈ రెండు మనం యూజ్ చేస్తున్నాం.
అలానే కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు. టమాటోలో మనకి విటమిన్ సి బాగా లభిస్తుంది, అలానే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలానే పుదీనా. గ్రీన్ వెజిటబుల్స్ని మనం ఎక్కువగా కుక్ చేసే కన్నా హాఫ్ కుక్ చేస్తే వాటిలో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి బాగా లభిస్తాయి. అలానే మనం ఎక్కువగా కుక్ చేసేయడం వల్ల విటమిన్ సి కూడా ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. సో మనం చట్నీ రూపంలో ఇలా కొద్దిగా కుక్ చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుంటూ పుదీనాని తీసుకుంటున్నాం. పుదీనా టొమాటో మగ్గుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకుందాం. ఓకే, టమాటోలు పుదీనా మగ్గిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుని ఆవిరి తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. సో మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. సో నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లారే వరకు వెయిట్ చేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ పుదీనా టమాటో చట్నీ రెడీ. వెజిటబుల్ రవా ఇడ్లీ అలానే పుదీనా టమాటో చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ రవా ఇడ్లీకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీడిపప్పు 5, క్యారెట్ అరకప్పు, క్యాప్సికం అరకప్పు, పచ్చి బఠానీ అరకప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. వెజిటబుల్ రవా ఇడ్లీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పచ్చి బఠానీలు, క్యాప్సికం, అల్లం ముక్కలు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో పెరుగు, రవ్వ, క్యారెట్ తురుము, కొత్తిమీర, మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికం మిశ్రమాన్ని బౌల్లో వేసి ఇడ్లీ పిండిలా కలిపి ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి ఇడ్లీలు వేసి మూత పెట్టుకుని ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ రవా ఇడ్లీ రెడీ. పుదీనా టమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, టమాటో ముక్కలు అరకప్పు, పుదీనా 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్. పుదీనా టమాటో చట్నీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, టమాటో ముక్కలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పుదీనా వేసి మగ్గించుకుని తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా టమాటో చట్నీ రెడీ. స్వాతి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 22 ఇయర్స్, హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలియజేయండి. హలో స్వాతి,
హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మన బాడీకి మెయింటెనెన్స్కి అవసరమైన క్యాలరీస్ కంటే కనీసం ప్రతిరోజు 400 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇలా క్యాలరీస్ తీసుకోవటంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉన్నట్టయితే పెరిగే వెయిట్ కూడా కేవలం ఫ్యాట్ మాత్రమే కాకుండా మసిల్ మాస్ కూడా పుట్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ డైట్లో ప్రతి మీల్లోనూ ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఫ్యాట్స్, గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేటువంటి నట్స్ అండ్ సీడ్స్ కూడా ప్రతిరోజు కనీసం ఒక గుప్పెడు తీసుకోండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వెజిటబుల్ రవా ఇడ్లీ. వెజిటబుల్ రవా ఇడ్లీలో మనం వెజిటబుల్స్ క్యారెట్ తీసుకున్నాం, క్యాప్సికమ్ తీసుకున్నాం, అలానే పచ్చి బఠానీలు కూడా తీసుకున్నాం. ఈ మూడిట్లో కూడా మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. అలానే పచ్చి బఠానీలో మనకి ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఈరోజు మన సెకండ్ రెసిపీ టమాటో పుదీనా చట్నీ. టమాటోలో పుదీనాలో కూడా మనకి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. అలానే టమాటోలో మనకి వాటర్ కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది. సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ రెండు చక్కటి రెసిపీస్ సమ్మర్ డైట్ బ్రేక్ఫాస్ట్లో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, జనరల్ హెల్త్లో సమ్మర్ డైట్లో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.